ఆపద సమయంలో ఆదుకున్న వారిని మర్చిపోకూడదని అంటారు. ఆ మాటను సరిగ్గా వంట పట్టించుకున్నట్లుంది ఓ కొంగ. తనను కాపాడిన ఓ యువకుడితో ఏడాది కాలంగా స్నేహం చేస్తోంది. అతని ఇంట్లో ఉంటోంది, తింటోంది, ఎక్కడికెళ్లినా కూడా వస్తోంది. బైక్ వెనకాల ఎగురుతూ షికారు కూడా చేస్తోంది. ఇంతకీ ఈ వింత ఎక్కడా అంటారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమేఠీ జిల్లాలోని మణ్కా గ్రామంలో ఈ సరికొత్త స్నేహబంధం వెలుగుచూసింది. మణ్కా గ్రామానికి చెందిన మహమ్మద్ ఆరిఫ్ వ్యవసాయం చేస్తుంటాడు. గతేడాది ఆగస్టులో తాను పొలానికి వెళ్లగా ఓ కొంగ కుడికాలికి గాయమై దూరంగా పడి ఉంది. దెబ్బ బాగా తగలడంతో గట్టిగా అరుస్తోంది. ఈ విషయాన్ని గమనించిన ఆరిఫ్ దాని దగ్గరకు వెళ్లాడు. 4 అడుగులకు పైగా ఉన్న దాని శరీరాకృతి చూసి తొలుత ముట్టుకునేందుకు జంకాడు. చివరికి ధైర్యం చేసి ఆ కొంగను పట్టుకున్నాడు. గాయాన్ని పరిశీలించి చుట్టూ ఉన్నవారి సాయంతో ఇంటికి తీసుకెళ్లాడు. తనకు తోచిన వైద్యం చేసి మందు రాశాడు. 4 రోజుల పాటు దాన్ని తన ఇంట్లోనే ఉంచి చికిత్స చేశాడు. దీంతో ఎట్టకేలకు కొంగ కోలుకుంది. ఈ 4 రోజుల వ్యవధిలో ఆరిఫ్ కుటుంబ సభ్యులు దానికి బాగా దగ్గరయ్యారు. అతని భార్య ఆహారం పెట్టడం, పిల్లలు ఆడుకోవడం చేసేవారు. అది పూర్తిగా కోలుకోవడంతో విడిచిపెట్టడానికి ఊరి బయటకు తీసుకువెళ్లారు. కాసేపటికి ఎగిరిపోయిన కొంగ మళ్లీ తిరిగి ఆరిఫ్ దగ్గరికే వచ్చింది. దీంతో అంతా ఆశ్చర్యపోయారు. అప్పట్నుంచి దానికి ఆహారం పెడుతూ ఓ కుటుంబ సభ్యురాలిలా చూస్తున్నారు. కొంగ కూడా వారితో స్నేహాన్ని కొనసాగిస్తూ ఎక్కడికి వెళ్లడం లేదు. దీనిపై ఆరిఫ్ మాట్లాడుతూ తనను కొంగ ఇంతలా ప్రేమిస్తుందని ఊహించలేదన్నారు. ఇంట్లో మనిషిలా మెలుగుతూ అది తన ప్లేట్లోనే భుజిస్తోందని ఆనందంగా చెప్పారు. దాన్ని తాను బంధించలేదు కనుక అటవీ వన్యప్రాణుల సంరక్షణ అధికారుల నుంచి ఎలాంటి అడ్డంకులు రాలేదని తెలిపాడు. రోజూ బైక్పై వెళ్లే సమయంలో తనతో 3 నుంచి 4 కిలోమీటర్ల దూరం ఎగురుతూ వెనక్కి వస్తోందని వివరించాడు. ఎదురుగా వాహనాలొస్తే అప్పటికప్పుడు పైకెగిరిపోయి తర్వాత కిందకు దిగుతోందని, కొంగ తనతో ప్రయాణిస్తున్న తీరును వెల్లడించారు. కొంగ భద్రత దృష్ట్యా ట్రాఫిక్ ఉండే రోడ్లపైకి వెళ్లడం లేదన్నారు. తమ స్నేహం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆరిఫ్ తెలిపారు.